బీఆర్ఎస్లోకి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ ఏం మొదలైందంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలో భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్లోకి చేరవచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా అంటే దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల పార్టీ లోపల తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక చంద్రశేఖరరావు కేసీఆర్ యొక్క నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ఇతర పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే జీవన్ రెడ్డి నుంచి గానీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందేనని అటు రాజకీయ వర్గాలు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరతారా, లేకపోతే ఆయన రెండో ఆప్షన్ గా బీజేపీలోకి జాయిన్ అవుతారా, లేదా అదే పార్టీ ఒక నాయకత్వంలోనే పనిచేయడానికి ఆసక్తి చూపుతారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.